ఏపీ మంత్రి నారా లోకేష్ అటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. తనదైన మార్కు వేశారు. ఇప్పుడు ఆయన ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరే విధంగా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే చెప్పొచ్చు. దీనికి కారణం ఆయన విదేశీ పర్యటనలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ తాజాగా లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అక్కడ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంలోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతామని అన్నారు. ఇక గత 15 నెలల్లో ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. అయితే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. నిజానికి విదేశీ పర్యటనలకు సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రులు వెళ్లడం అనేది సహజం. కానీ ఈ మధ్య కాలంలో మంత్రి లోకేష్ ఒక్కరే పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. 2 నెలల క్రిందట నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు కూడా వెళ్లి వచ్చారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. ఇక తాజాగా లండన్లో పర్యటించారు లోకేష్. అయితే ఈ టూర్లలో ఇతర మంత్రులు ఎవరూ లేరు. లోకేష్ మాత్రమే ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రభావం కల్పించారనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ఇప్పటికే 3 సార్లు కలిశారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో నిత్యం సమావేశం అవుతున్నారు. అంతేకాదు ఇటీవల నేపాల్లో అల్లర్లు చెలరేగగా అక్కడున్న తెలుగువారి కోసం నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ నిరంతరం సమీక్షలు నిర్వహించారు. ఈ అంశాలన్నీ నారా లోకేష్ను జాతీయ స్థాయిలో కీలక నేతగా నిలబెట్టాయి. ఇక తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో కనిపించే విధంగా మారుతుండడం విశేషం. ఇంటర్నేషనల్ వేదికగా నారా లోకేష్ ప్రభావం పెరుగుతుండడం మంచి పరిణామమేనని చెప్పొచ్చు. గతంలో ఇదే తరహాలో చంద్రబాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో నేతలను పారిశ్రామికవేత్తలను కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు నారా లోకేష్ కూడా అంతర్జాతీయ స్థాయిలో నేతగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారని అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయంగా కూడా లోకేష్ దూకుడు పెంచుతున్నారన్నమాట.